హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ ఫేమ్. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇప్పుడైతే మనం శ్రీశైలం అయితే వచ్చేసాము అనమాట. ఎంట్రన్స్ ఇవ్వగానే చూసారు కదా, శివుడు విగ్రహం అయితే మనకు దర్శనం ఇచ్చింది. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా రాగానే రూమ్స్ అయితే చూసుకుంటున్నాం మేము. మాకు టెంపుల్కి దగ్గరలో రూమ్ కావాలని చెప్పి సో అటు వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ రూమ్ అయితే దొరికింది మాకు. సో అక్కడికే వెళ్తున్నాం. ఇప్పుడు టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మేము రూమ్ అయితే తీసుకున్నాము. మాకు రూమ్ ఛార్జెస్ వచ్చేసి ఇక్కడ 600 రూపీస్ అయితే పడింది. సింగిల్ రూమ్ వచ్చేసి ఒక రూమ్లో 3 to 4 మెంబర్స్ అయితే స్టే చేయొచ్చు అనమాట. అండ్ లంచ్ అండ్ డిన్నర్ కూడా వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ మాత్రం బయట చేయాలి. రూమ్కి వెళ్ళిపోయి అక్కడ లగేజ్ పెట్టేసి ఇప్పుడు పాతాళ గంగ అయితే వచ్చేసాం మేము. పాతాళ గంగకి రోప్ వే అయితే ప్రిఫర్ చేసామండి. రోప్ వే అండ్ షిప్పింగ్ వే కూడా ఉంది. రోప్ వే టికెట్ వచ్చేసి 70 రూపీస్, షిప్పింగ్ వచ్చేసి 100 రూపీస్. 70 రూపీస్లోనే డ్రాప్ అండ్ పికప్ బోత్ వాళ్ళే చేసుకుంటారు మనల్ని. గాయ్స్, రోప్ వే నుంచి టాప్ వ్యూ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నేచర్ వ్యూ. అండ్ అది నాకైతే అసలు ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. ఇంత బ్యూటిఫుల్ వ్యూ చూసాక చాలా అంటే చాలా బాగుంది కదా. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. మీరు మాత్రం పాతాళ గంగకి వస్తే రోప్ వేనే తీసుకోండి. బికాజ్ ఎంత బ్యూటిఫుల్ వ్యూ మాత్రం అస్సలు మిస్ కాకూడదు. ఎంత బాగుందో నేచర్. అసలు అలా నేచర్ని ఆస్వాదిస్తూ ఎంత టాప్ వ్యూ నుంచి ఎంత బాగుంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఎంత బాగుంటుందో కదా. నేను మాత్రం సెల్ఫ్గా చాలా ఎంజాయ్ చేశాను నేచర్ని. శ్రీశైలంకి ట్రైన్ అండ్ బస్సెస్ బోత్ అవైలబుల్. బస్ అయితే డైరెక్ట్గా ఉంది కానీ ట్రైన్ మాత్రం మనకు డైరెక్ట్గా లేదు శ్రీశైలంకి గాయ్స్. బట్ నేను మాత్రం ఓన్ వెహికలే ప్రిఫర్ చేయమని చెప్తాను. బికాజ్ ఓన్ వెహికల్ అయితే ఏంటంటే అసలు ఫారెస్ట్ మిడిల్లో నుంచి వస్తుంటే మనం స్టాప్ చేసుకుంటూ రావచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వ్యూస్ కానీ ఆ నేచర్ కానీ ఆ ఫీల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అస్సలు మిస్ కాకూడదు. సో ఓన్ వెహికల్లోనే రమ్మంటాను నేనైతే. అండ్ పాతాళ గంగలో స్నానం చేసేసి మేము ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి. మేము వచ్చిన రోజు అయితే చాలా రైనీ అండి. ఇక్కడ చాలా అంటే చాలా రైనీగా ఉంది. కంఫర్ట్ అనేది ప్రాపర్గా లేదు రైన్ వల్ల. అండ్ ఇంకా పాతాళ గంగలో స్నానం చేసేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మేము సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చాము. యాక్చువల్లీ టెంపుల్ దర్శనం అయ్యాక సాక్షి గణపతి దగ్గరికి రావాలంట. మాకు తెలియదు యాక్చువల్లీ. సో మేము ముందే వచ్చేసాము. సాక్షి గణపతి దగ్గర కంపల్సరీ రావాలి శ్రీశైలంలో దర్శనం అయ్యాక. ఎందుకంటే సాక్షి గణపతి దగ్గరికి వచ్చి ఇక్కడ శ్రీశైలంలో మేము దర్శనం చేసుకున్నామన్న సాక్ష్యం ఇక్కడ గణపతి దగ్గర చెప్పాలంట. సో కంపల్సరీ రిటర్న్ వెళ్ళేటప్పుడే రావాలి, ముందు వెళ్ళకూడదు. మాకు తెలియకుండా మేమైతే ముందు వెళ్ళాము. ఫైనల్లీ చూస్తున్నారు కదా, అదే మనం వెళ్ళబోయే టెంపుల్, మెయిన్ టెంపుల్ మల్లికార్జున స్వామి టెంపుల్, ఆ శివుడి టెంపుల్. నైట్ దర్శనానికి మేమైతే వాక్ చేసుకుంటూనే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, రైనీ కదా, సో కొంచెం అనీజీగా అయితే ఉంది వాక్ చేస్తుంటే. లోపలికి ఫోన్స్ ఎలా లేదు కాబట్టి నేను లోపలేం చూపించలేను. బట్ మాకేంటో తెలుసా, మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. బట్ అది మా లక్కో లేకపోతే మిరాకిలో 500 రూపీస్ దర్శనం ఫ్రీగా అయ్యింది. చాలా దగ్గర నుంచి మల్లికార్జున స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం మేము. బట్ క్యాషే తీసుకురండి ఇక్కడికి వస్తే మాత్రం, బికాస్ ఫోన్పే అస్సలు లేదు. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము క్యాష్ లాగా హ్యాండ్లో. ఇదైతే మార్నింగ్ 5:30కి అండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ మనం. బట్ దర్శనం అయితే అవ్వలేదు మాకు, బికాస్ టైం కుదరలేదు. సో లిటిల్ బిట్ ఆఫ్ దగ్గరలో షాప్స్ ఉంటే లిటిల్ బిట్ ఆఫ్ షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చాము. ఇంకా అదే అన్నమాట మెయిన్ టెంపుల్. బట్ మార్నింగ్ దర్శనం అయితే మాకు కుదరలేదు. చూస్తున్నారు కదా, అవి చిన్న చిన్న షాప్స్ అప్పుడే తీస్తున్నారు. లిటిల్ బిట్ ఆఫ్ షాపింగ్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో శ్రీశైలం అయితే రండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది అండ్ చాలా పవర్ఫుల్ ఇక్కడ మల్లికార్జున స్వామి. మనం లైఫ్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో శ్రీశైలం కూడా ఒకటి, అస్సలు మిస్ కాకండి మీరు. అండ్ ఫైనల్లీ లిటిల్ బిట్ ఆఫ్ షాపింగ్ చేసేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మనం రిటర్న్ వెళ్ళే ప్లేస్లోనే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. నాకు యాక్చువల్లీ నేమ్ సరిగ్గా తెలీదు. బట్ ఇక్కడ నుంచి చూస్తే ఏంటంటే శివుడు కనిపిస్తే ఇక్కడ నుంచి మనకు మోక్షం వచ్చినట్టే అంటే, నాకైతే కనిపించలేదు. సో ఫైనల్లీ మా శ్రీశైలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా పక్కా విజిట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో. ఇవైతే ఫ్యూ క్లిక్స్ అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ ఫేమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.